ప్రపంచవ్యాప్తంగా ఓటీటీకి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే, అందులోనూ నెట్‌ఫ్లిక్స్‌కి ఆల్మోస్ట్ ఒక మంచి ఆహ్, సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇండియాలోను గూడా దానికొక మంచి డేటాబేసే ఉంది. అయితే ఆహ్, తక్కువ ఆహ్, ఇంటర్నెట్ కన్జంప్షన్‌తో ఎక్కువ క్వాలిటీ, హై క్వాలిటీ ఇచ్చే దాంట్లో నెట్‌ఫ్లిక్స్ ముందుంటది. సో, స్లోగా దాని వాల్యూ తెలుసుకున్న వాళ్ళందరూ గూడా నెట్‌ఫ్లిక్స్‌కి మారడం జరిగింది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకేంటంటే, నెట్‌ఫ్లిక్స్‌ని ఇండియాలో ఫ్రీగా ఇవ్వబోతున్నారు అని ఒక న్యూస్. అంటే ద రీజన్ గూడా ఉంది. సేమ్ మన యూట్యూబ్ లాగా, ఈవెన్ మన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాగా, ప్రైమ్ లాగా కొంచెం ఫ్రీ కంటెంట్ ఉంటది. కొంచెం పెయిడ్ కంటెంట్ ఉంటది. సో, ఫ్రీ కంటెంట్ ద్వారా వీళ్ళకొచ్చే ఇదే అడ్వాంటేజ్ ఏంటంటే, వినియోగదారులు పెరుగుతారు. ఫ్రీగా చూసేవాళ్ళు బోలెడు మందుంటారు. దాని ద్వారా వీళ్ళకి యాడ్స్ ఒస్తాయి. అడ్వర్టైజ్‌మెంట్ మీద మంచి రెవెన్యూ జనరేట్ జేసుకోవచ్చు. సో, ఈ ఈ పాయింట్‌ని క్యాచ్ చేసి నెట్‌ఫ్లిక్స్ ఏమనుకుందంటే, కొంచెం ఫ్రీ కంటెంట్ గూడా పెట్టి యాడ్స్ రూపంలో డబ్బులు వసూలు జేసుకోవాలి. యాడ్స్ ఇష్టం లేని వాళ్ళు సేమ్ వాళ్ళు మళ్ళీ యాడ్ ఫ్రీ కంటెంట్‌లోకెళ్ళిపోతారు. దాన్ని మళ్ళీ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు. అంటే సేమ్ లైక్ మన ఆహా! ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిలాగే అన్నమాట. హాట్‌స్టార్ లాగా అనుకోండి సింపుల్‌గా చెప్పాలంటే. ఆహా! గూడా కాదు గానీ. హాట్‌స్టార్ లాగా. కొంచెం ఫ్రీ కంటెంట్ ఉంటది. అది ఎవరైనా చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ అప్పుడే ఇప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' 'ఓజీ' గాని, 'ఎన్టీఆర్ దేవర' పెద్ద పెద్ద సినిమాలన్నీ కొనింది. అండ్ ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నటువంటి చాలా వరకు వెబ్ సీరీస్‌లు గానీ, ఆహ్, సినిమాలకని మన వాళ్ళు బాగా అలవాటయ్యారు. ఈ మధ్య కాలంలో 'హీరామండి' రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో నెట్‌ఫ్లిక్స్ వాల్యూ రోజు రోజుకు పెరుగుతుంది. సో, వాళ్ళు గూడా దాన్ని క్యాచ్ చేసుకుందామని ఇండియాలో మాత్రమే ఎందుకంటే పబ్లిక్ ఎక్కువున్నారు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ తక్కువున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఫ్రీగా యూట్యూబ్‌లనో, లేకపోతే ఇంకేదన్నో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనో అంటే ఫ్రీ కంటెంట్ వచ్చే యాప్స్‌ని చూసుకుంటున్నారు. మనమెందుకు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వద్దు? యాడ్స్ రూపంలో రెవెన్యూ బాగా వస్తది కదా! అనుకోని నెట్‌ఫ్లిక్స్ ఈ ఆలోచన చేసింది. థాంక్ యూ సో మచ్.